మల్లాపూర్ మండల కేంద్రంలోని మార్కెట్ యార్డ్లో బీఆర్ఎస్ మండల నాయకులు మంగళవారం రోజున ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ నేపథ్యంలో వారు మాట్లాడుతూ మొక్కల కొనుగోలు కేంద్రాలను వెంటనే ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేని యెడల ఈ నెల 10వ తారీఖు తర్వాత వంట వార్పు కార్యక్రమం ద్వారా ప్రభుత్వం దిగి వచ్చే వరకు ప్రయత్నాలు కొనసాగుతాయని తెలియజేశారు. అర్థం కావాలి, ఆ నాయకులకు అర్థం కావాలి. ఇక్కడ మక్కలేంటి ఎండి పేలాలు అవుతున్నాయి, వాన కొట్టినప్పుడు తడిసి ముద్ద అవుతున్నాయి. ఈ రకంగా రైతులను ఇబ్బంది పెట్టి వాళ్ళు అంటే ఖచ్చితంగా పాపం పంచుకున్నట్టే రైతులను ఇబ్బంది పెట్టి ఇప్పుడున్న గవర్నమెంట్ ఖచ్చితంగా పాపం ఒడిగట్టుకున్నట్టే ఉంటుంది తప్ప ఇంకా వేరేమి ఉండదు. ఖచ్చితంగా రైతులు గోసపడుతుందని చూసి ఈ మక్కలు కొనుగోలు కేంద్రం ప్రారంభం చేయకపోతే మాత్రం మరి ఇంకా ఉధృతం అవుతుందని చెప్పి వేడుకుంటున్నాం. ఖచ్చితంగా మేము ఒక తారీఖు పెడుతున్నాం, ఆ తారీఖు నాడు మీరు కొనుక్కుంటే కేంద్రాలు ప్రారంభించకపోతే మాత్రం మీకు తప్పకుండా గుణపడని చెప్తామని హెచ్చరిస్తున్నాం. గత నెల రోజుల నుంచి మక్కల క్రాప్ స్టార్ట్ అయ్యి నెల రోజులు అవుతుంది. నెల రోజుల కిందట నుంచే మన కిసాన్ సంఘ్ కానీ అలాగే రైతు నాయకులు కానీ బీఆర్ఎస్ పార్టీ కూడా గత వారం 10 రోజుల కిందట ధర్నా చేసి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఎంఆర్ఓ గారికి. గతంలో నెల కింద కూడా కిసాన్ సంఘ్ వాళ్ళు ఇవ్వడం జరిగింది, తర్వాత రైతులు ఇవ్వడం జరిగింది ఎంఆర్ఓ గారికి. పలుమార్లు అప్లికేషన్ ఇవ్వడమే తప్ప కలెక్టర్ గారికి రిఫర్ చేస్తున్నాము, గవర్నమెంట్కి రిఫర్ చేస్తున్నామని చెప్పి కాలం గడుపుతున్నారు తప్ప మక్కల కాడికి వచ్చి రైతులను ఆదుకునే నాదురైతే లేరు. దీన్ని తప్పుదో పట్టించడానికి బీఆర్ఎస్ నాయకులు మండల్లో ధర్నా చేసుడికే ఇక్కడ సెంటర్ రాలేదు, ఇబ్రహీంపట్నంలో వచ్చిందని చెప్పి రైతులను తప్పుదో పట్టిస్తున్నారు. దాన్ని ఖచ్చితంగా రైతులు గమనిస్తుండ్రు. మీరు మార్కెట్ చాలు చేస్తే మీకు పాలాభిషేకాలు చేస్తారు అంతే తప్ప అని ఏదో ట్రాఫిక్ డైవర్ట్ చేయడానికి పాలిటిక్స్ డైవర్ట్ చేయడానికి తప్ప మిమ్మల్ని గమనిస్తున్నారు రైతులు. ఖచ్చితంగా రానున్న స్థానిక సంస్థలలో మీకు బుద్ధి చెప్తారు. అలాగే మా మండల పార్టీ అధ్యక్షుడు చెప్పినట్టు 10 నుంచి 12 తారీఖు మధ్యన వంట వారు పెట్టి ఆ లోపల ఇట్లా చాలు చేయకపోతే ఇక్కడనే వంట వారు పెట్టి కలెక్టర్ గారు వచ్చి ఖచ్చితంగా హామీ ఇచ్చి మార్కెట్ చాలు చేస్తేనే దాన్ని విరమింపజేస్తామని చెప్పి ఈ కార్యక్రమం నుంచి అందరికి చెప్పగలుగుతుంది. జై జవాన్. కేంద్రంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడానికి అసలు ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందా లేదా అని మేము మా రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ తరఫున అడుగుతున్నాం. మొన్న వారం రోజుల కిందట మేము చేసిన ధర్నాను మా పార్టీకి అంటగట్టి రైతుల పక్షాన మేము కొట్లాడుతుంటే మా పార్టీకి అంటగట్టి కొందరు నాయకులు ఇక్కడ పబ్బం గడుపుతుర్రు. మీకు వాస్తవంగా చిత్తశుద్ధి ఉంటే మీ కాంగ్రెస్ పార్టీలో కిసాన్ సేల్ అని పెట్టుకున్నారు. ఆ కిసాన్ సేల్ నాయకులు ఎవరో ఇంతవరకు కనబడతలేరు మాకు ఈ మండల హెడ్ క్వార్టర్లో. దయచేసి మీకు చిత్తశుద్ధి ఉంటే ఆ కిసాన్ సేల్ ద్వారా మీరు తెలపాలి, మీ ప్రభుత్వానికి తెలిపి దయచేసి మా మల్లాపూర్ మండల కేంద్రంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలి. ఎందుకంటే మీకు తెలుసు, మీరు కూడా రైతులే. దయచేసి రైతుకు ఎన్ని కష్టాలు ఉంటాయో తెలుసు మీకు. ఇక్కడ పోసి రోజు వేరూర్లకి లచ్చుకుంటూ పోతుర్రు, వాళ్ళకు కూడా ఎంత ఇబ్బంది అవుతుంది అనేది ఉన్నది. ఇక్కడ కనీసం నీళ్ళ సదుపాయం కూడా పెట్టలేరు రైతులకు. ఈ ప్రభుత్వం అంతా చిత్తశుద్ధి లేకుండా వ్యవహరిస్తున్నది. దయచేసి రైతులను ఖచ్చితంగా ఆదుకోవాల్సిన అవసరం మీకు ఉన్నది. అలాగే రైతు బంధు విషయంలో కూడా ఇప్పటికే 2.5 సంవత్సరాలు మీరు 3 సార్లు రైతు బంధు ఎగ్గొట్టడం జరిగింది. ఇప్పుడు కూడా 1 ఎకరానికి ఇచ్చి ఏదో చేతులు దులుపుకున్నారు. కాబట్టి అన్ని రకాలుగా మీరు ఇచ్చిన హామీలను నెరవేర్చుకోవాలి ప్రభుత్వం. లేకపోతే ఖచ్చితంగా ఈ మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు మాత్రం ప్రారంభించకపోతే 10 నాడు మా అధ్యక్షుల ఆధ్వర్యంలో, మా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో, మా జిల్లా అధ్యక్షుడు ఆధ్వర్యంలో ఖచ్చితంగా ఇక్కడ మల్లాపూర్ హెడ్ క్వార్టర్లో వంట వార్పు కార్యక్రమం ఉంటుంది. ఖచ్చితంగా మేము అక్కడి నుంచి జరిగే ప్రసక్తి ఉండదు. రేవంత్ రెడ్డి ఫోటోలు పెట్టే ధ్యాస మన రైతుల మీద పెడతలేరు, రైతును ఆదుకుంటలేరు. రైతు కోసం ఆనకు ఎండిపోతున్నాయి, ఆనకు తడిసిపోతున్నాయి, ఎండకు ఎండిపోతున్నాయి. రైతుల కోసం ఎవరు చూస్తారు?